హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అనుకుని పిలవచ్చు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. గుండెల మీద చెయ్యేసుకొని మీ 10థ్ క్లాస్ అంతా నేను తోడుండబోతున్నా. సో, ముందుగా మీ అందరికీ ఏమివ్వాలి అనుకుని చాలా డౌట్స్‌తో ఒక ఆలోచనొచ్చింది. ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాం. పాపం అందరూ ఫస్ట్ లెసన్స్ కంప్లీట్ చేసుంటారు కదా! ఇక నుంచి ప్రిపరేషన్ చేసుకోవాలి. మన వంతుగా ఇంపార్టెంట్ క్వెషన్స్ పాపం ఎతుక్కోవడం రాని పిల్లలందరికీ కూడా మనం ఇంపార్టెంట్ క్వెషన్ గ్యాదర్ చేద్దాం అనుకుని ప్లాన్ ఉంది. సో, ఒకవేళ ఈ ప్లాన్ నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. లేదు, ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, ఇంకా కొత్తవి మీకు కావాలి, ఈ రకంగా హెల్ప్ చేయాలని అడిగితే అవి కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. డెఫినెట్‌లీ చేస్తా. ముందుగా ఇంపార్టెంట్ క్వెషన్స్ సంగతి వెళ్ళిపోదాం. అయితే నేను ఒక మాట చెప్తా. లాస్ట్ ఇయర్ సోషల్ ప్రిపరేషన్‌కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి తెలుసా? ఇంపార్టెంట్ క్వెషన్స్ కంటే ముందు లెసన్ ఒకసారి వినేసి అర్థం చేసేసుకుంటే నంబర్ 1 థింగ్. ఇది అర్థమైందా? ఇంపార్టెంట్ క్వెషన్స్ నువ్వు చదువుతున్నప్పుడు నీకు అర్థమవుతది. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా వచ్చిందా? ఇక్కడితో నీకు 80% ఆఫ్ ది మొత్తం అయిపోయినట్టే. ఓకేనా? ప్రిపరేషన్. ఇంకా నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోవడానికి కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ చేసి ఆన్సర్ రైటింగ్ కూడా కరెక్ట్‌గా చేసేసుకుంటే నీ 100% ప్రిపరేషన్ ఫర్ ది ఒక లెసన్‌కి నీకు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేదేంటంటే ప్రిపరేషన్ చెయ్యి. కాబట్టి ఈ సీక్వెన్స్‌లో చెయ్యి. ఒక్కొక్క లెసన్‌ని మాస్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను నీకు క్వెషన్స్ ఇస్తా చూడు. ఈ క్వెషన్స్ అనేవి ఒకసారి చూసుకో. చాలామంది ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్కడెక్కడ దొరికితే ఏంటి అని ఫీల్ అవుతుంటారు. ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుండి గవర్నమెంట్ ఎక్కువ సార్లు రిపీట్ చేసిన క్వెషన్స్ అనమాట. ఒకసారి కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకో. లేదు పీడీఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది, యూజ్ చేసుకో. ఓకేనా? లాస్ట్ టైము ఇదే లెసన్ నుండి కొద్దిగా దిమ్మ తిరిగిపోయే క్వెషన్స్ కూడా ఇచ్చాడన్నమాట పాపము. సో, ఇది 1 మార్క్ క్వెషన్స్. సో, లాస్ట్ ఇయర్ ఇదే టాపిక్స్ నుండి దిమ్మ తిరిగిపోయే టెన్షన్ పెట్టేసి ఒక బిట్ ఇచ్చారు. చాలామంది మిస్ చేస్తారు. సో, నేనేం చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా. ఈ లెసన్‌కి సంబంధించి అసలే హిస్టరీలో ఎక్కడెక్కడ నుండి అడగడానికి కూడా చాయిస్ ఉంటది. లెక్చర్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి లెక్చర్ కంప్లీట్ అయిందా? ఇంపార్టెంట్ క్వెషన్స్ కంప్లీట్ అయిందా? కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ అనేవి ఇప్పుడు నుండి సాల్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ మీ సీనియర్ చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తాను. ఇదే డన్. అయితే మీలో 10థ్ క్లాస్‌కి ఎవరికైనా ట్రైనింగ్ చాలా అవసరం. సెల్ఫ్ ప్రిపరేషన్ సరిగ్గా చేయలేకపోతున్నాం. అంత క్వాలిటీగా లేదని ఫీల్ అవుతుంటే ఒకటే మాట చెప్తున్నా. లెసన్స్ మేమే మంచిగా నీకు చెప్పి, ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఇవ్వడంతో పాటు వాటికి ఆన్సర్స్ కూడా మేమే ఇచ్చి, నీకు ఆన్సర్ రైటింగ్‌కి ప్రాక్టీస్ చేయించి, కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ కూడా లెసన్‌లో ఇన్వాల్వ్ చేసి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి, ట్రైన్ చేసే ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఓకేనా? ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్‌లో మేమే అన్ని దగ్గరుండి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్‌కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఖడ్గం బ్యాచ్. ఈ బ్యాచ్‌లో వచ్చేయి. పాపం స్టార్టింగ్ నుండి వచ్చేస్తే బెస్ట్ కదా! ప్రిపరేషన్ అనేది బాగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, మాకు కూడా ఒక భరోసా ఉంటది. స్టార్టింగ్ నుండి ఉన్నారు, వీళ్ళకి మంచిగా చేసుకోవచ్చని. సో, ఎవరికైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఖడ్గం బ్యాచ్‌కి సంబంధించి వచ్చేయండి. వీటన్నిటికి సంబంధించి దగ్గరుండి మనమే అన్నిటిని కూడా ఎక్స్‌క్లూజివ్‌గా, ఇంక్లూజివ్‌గా అన్ని పరంగా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సరేనా? సో, ఆల్ ది బెస్ట్. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పేస్ట్ అవుతది. సో, యూజ్ చేసుకోండి. సరేనా? బాయ్.